Hi guys, welcome back to my YouTube channel. This is vlog 3. Actually, it's a quick vlog. ఏంటంటే టిఆర్వి స్టూడియోస్ అని ఒక పేజ్ ఉంటుంది. సో వాళ్ళకి నా అంటే ఇంతకు ముందుకు నేను జాబ్ అప్లికేషన్ పెట్టినప్పుడు నౌకరీలో వాళ్ళు చూసిండ్రు, ఇప్పుడు చూసిండ్రంట 4 months బ్యాక్ పెడితే. సో దే ఫౌండ్ సంథింగ్ ఇంట్రెస్ట్ ఇన్ మై పేజ్. So they called me. నేను చెప్పిన వాళ్ళకి నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నా ఇప్పుడు రైట్ నౌ, అంటే పర్వాలేదు, అట్లీస్ట్ నువ్వు మా స్టూడియో కన్నా విజిట్గా, నేను కూడా ఎందుకు లేదు చెప్పిండ్రు కదా ఎంతే బాగుంటుంది అని విజిట్కి వస్తా అని చెప్పిన. సో అక్కడికి వెళ్ళి కొంచెం ఆ విజువల్స్ ఎట్లున్నాయో వాళ్ళవి, ఆ స్టూడియో కానీ అది కానీ ఎట్లుందో మేము చూద్దాము, అట్లాగే బ్లాగ్ 3 కూడా అవుతుంది కదా అని నేను ఇప్పుడు వెళ్తున్నా. ఇట్స్ ఎ క్విక్ బ్లాగ్. I just want to experience that whole studio and see the people, how it's actually a VFX thing, VFX and motion design completely, not a video editing. I already told them that I only do video editing and motion design, but they said it's okay, you can just visit once అని అన్నారు. సో ఇప్పుడు టైం 11:40 అవుతుంది, ఆల్మోస్ట్ 12కి వస్తా అని చెప్పిన. చూద్దాం ఎట్లుందో. వాళ్ళని అడుగుతా లోపలికి వెళ్ళినాక, కెన్ ఐ క్యాప్చర్ యువర్ స్టూడియో అని. ఇఫ్ దే సే yes, I'll capture some b-rolls of their studio. Let's see, is it looking good or bad ani. I'll take their permission and then I'll record, because some companies are so private. We can't just go and click their visuals and all. They don't feel good, so that's why I don't want. I'll ask that people, and then I'll try to record some footage. Yeah, మొన్న లెగ్ డే అయింది కదా, ఈ 2 రోజులు చింగిపోయింది లెగ్, ఇప్పటికీ పెయిన్ పెడుతుంది. మోస్ట్లీ నాకు తెలిసి షోల్డర్ దే అనుకుంటా రేపు. సో షోల్డర్స్ కొంచెం పాత పడ్డాయి. చాలా 1 week అవుతుంది. యాక్చువల్లీ మా కంపెనీలో వర్క్స్ ఉండలేవు ఎక్కువ. ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్ దట్ థింగ్. అయిపోయింది. అరే మామూలు విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ కాదు వీళ్ళు, మార్వెల్కి వర్క్ చేస్తారు. మార్వెల్స్కి సార్ వాళ్ళు చేసిన వర్క్స్ 3D స్కెచ్అప్లో చేసేది, మళ్ళీ విజువల్ మిక్స్ చేసేది ఆఫ్టర్ మిక్స్లో. నేను 0.1% కూడా నాకు రాదు. అయితే వీళ్ళతో కంపేర్ చేస్తే నాకు 0.1% కూడా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ రాదు. సో చిన్న విషయంగా చాలా పెద్ద విషయం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటే. మోషన్ డిజైన్ బిగినర్స్ని కూడా తీసుకుంటారు వీళ్ళు. సో దానికని నన్ను అప్రోచ్ అయ్యారు. నేనేదో అనుకున్నా, ఏదో సరే అలాగా నేను తోటిని వీళ్ళని పిలిచిరంటే అది అని అనుకున్నా, కానీ నాకు 0.1% కూడా రాదు. వీళ్ళతో క్యాల్కులేట్ అంటే ఈ టైప్ ఆఫ్ వాయిస్ని క్యాల్కులేట్ చేసుకొని నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వచ్చి అనుకుంటే నాకు 0.1% కూడా రాదు వీళ్ళలో. సో చాలా ఉంది ఆఫ్టర్ ఎఫెక్ట్స్. అండ్ ఆల్సో 3D నేను స్కెచ్ ల్యాబ్స్ వాడతా. వీళ్ళేమో 3D మోడల్స్కి స్కెచ్ ల్యాబ్స్ వాడతా, వీళ్ళేమో ఫ్రమ్ స్క్రాచ్ స్కెచ్అప్లో తయారు చేస్తారు. చాలా హార్డ్. వాళ్ళు ఇన్వెస్ట్ చేసే టైం చూస్తే చచ్చిపోతాం. ప్రాజెక్ట్కి ఎట్లా అంటే ఒక ప్రాజెక్ట్కి ఇప్పుడు లేదన్నా నాకు తెలిసి 1 month 2 months బిగినర్ ఉన్నాడు పోరాడు, వాడు చేసేదే 3-4 weeks షేప్స్ని తీసుకొని ఈ పార్టికల్స్ని యానిమేట్ చేసే థింగ్స్ని ఒక్కొక్కటి 300-400 లేయర్స్ ఉన్నాయి. స్క్రీన్లో చూస్తే నాకు చూపించేక్కున్నావా ఇది ఏమో అనుకుంటాం, కానీ చాలా లేయర్కి వాళ్ళు
మీకు డైరెక్ట్ 15 వెళ్ళిపోయే అంటుంటారు అంటే నువ్వు అర్థం చేసుకోవాలి ఎంత డీటెయిల్ వర్క్ ఉంటుందో. యాక్చువల్లీ దిస్ ఆఫీస్ ఈజ్ ఇన్ దిస్ అపార్ట్మెంట్. కానీ చాలామంది ఇంటర్వ్యూకి వచ్చి మాకు ఆఫీస్ కావాలి ఇట్లా అపార్ట్మెంట్లో మేము చేయలేమని వెళ్ళిపోతుందంట. వాళ్ళు అది చెప్పి నవ్వుతున్నారు, వాళ్ళు అది చెప్పి నవ్వుతున్నారు. అట్లీస్ట్ నువ్వు వస్తున్నావు పైకి, బట్ చాలామంది అయితే గేట్ దగ్గర వెళ్ళిపోతారు రిటర్న్ ఇట్లా అని. నాకు నవ్వు వచ్చింది. కానీ నేను వర్క్ చేసింది కూడా ఒక యూట్యూబర్ దగ్గర అండ్ ఆల్సో విల్లాలోనే కదా, నేను అది నమ్ముకుని వెళ్ళిన. చెప్పిన కదా అంబియన్స్ ఇంకా ఇది కొంచెం వర్క్స్ వాళ్ళ ఏమన్నా చూపెడితే చేస్తాను, కానీ అవి వాళ్ళ క్లయింట్ గైడ్ లైన్స్ని బట్టి ఉన్నాయంట. సో దే డోంట్ వాంట్ టు షో దట్ వర్క్స్ ఇన్ పర్సన్ చూపెడతాం, కానీ ఇట్లా మీరు చేసుకుంటే కుదరదు, సారీ నవీనా అన్నారు. యా, it's a mutual respect, so we need to respect that fee. So yeah, interview was done. It's not like an interview. Actually interview అని కొట్టుకుంటున్నాను అప్పటికి. ఇట్స్ నాట్ లైక్ అన్ ఇంటర్వ్యూ, ఇట్స్ లైక్ అ విజిట్. వాళ్ళు చూడమన్నారు వచ్చి, ఒకవేళ రావాలనుకుంటూ రావచ్చు బిగినర్గా. యాక్చువల్గా నాకు రాదు, నేను అంత టైం కూడా ఇన్వెస్ట్ చేయలేను ఇప్పుడు. I'm focusing on my content majorly, so that I can't invest that much of time on this work. So I said no. So లైఫ్లో ఒక్కటి ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఏదైతే చేయగలుగుతామో అది తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అంటే, అట్లాగే మనం ఏదైతే చెయ్యలేమో అది తెలుసుకోవడం ఇంకెక్కువ ఇంపార్టెంట్.